శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాం. మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 8 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 9వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమ. ఆంజనేయం మహావీరం బ్రహ్మశ్రీస్వాత్మం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమాహ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధా శ్రావణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. యతో యతో ధావతి దైవచోదితం మనోవికారాత్మకమాప పంచంసు గుణేషు మాయా రచితేషు దేహేశో ప్రపంచమాన సహతేన జాయతే. ఎక్కడున్నాం మనం? వసుదేవుడు కంసుడికి వేదాంతం చెప్తున్నాడు. కంసుడేమో తన సోదరిని తెగ నరకడానికి కత్తెత్తాడు. ఆ సమయంలో చెప్తున్నాడు ఈయన, జీవుడి యొక్క మనస్సు సంకల్ప వికల్ప రూపాలైన పెక్కు వికారాలకి కేంద్రం. అది దేహావసాన సమయంలో అది అనేక జన్మల సంచిత ప్రారంధ కర్మల వాసనలకు అధీనమై ఒప్పుతూ ఉంటుంది. అప్పుడు మాయారచితమైన పాంచభౌతిక శరీరంలో ఏదో ఒక దాన్ని గురించి చింతిస్తూ అందులో లీనమవుతుంది. ఫలితంగా తర్వాత జన్మలో ఆ శరీరాన్ని పొందుతుంది. జ్యోతిర్యథైవోదక పార్థివేశ్వద సమీర వేగానుగతం విభావ్యతే ఏవం స్వమాయారచితేశ్వసౌ పుమాన్ గుణేషు రాగానుగతో విముహ్యతి. జలములతో నిండిన గుంటల్లో కానీ, చెరువుల్లో కానీ, నదుల్లో కానీ, సముద్రంలో కానీ ఈ సూర్యచంద్రుల యొక్క బింబాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. గాలి తాకిడికి ఏమవుతాయంటే ఆ బింబాలు కదులుతున్నట్లా కనపడతాయి. అలానే జీవుడు కూడా తమ కర్మల ఫలితంగా ఏర్పడిన శరీరాల్లో అజ్ఞాన కారణం చేత హర్షశోకాదులను అనుభవించుతున్నట్లుగా భ్రమపడుతూ ఉంటుంది జీవుడు అంటే జీవాత్మ అన్నమాట. ఏ విధంగా అయితే పైన సూర్యచంద్రులు ఇద్దరు కింద నీళ్లలో ప్రతిబింబాలుగా నీళ్లు కదులుతుంటే వాళ్ళు కదులుతున్నట్టుగా అనిపిస్తుందో, ఈ జీవాత్మ కూడా లోపలుండి వాళ్ళు కదులుతుంటే ఈ జీవాత్మ కూడా కదులుతున్నట్లు అనిపిస్తుంది. అంతే. తస్మాన్న కశ్చిద్రోహం అచరేత్ స తథావిధ ఆత్మన క్షేమమన్విచ్చిన్ ద్రోగ్జుర్వై పరతో భయం. రాజకుమారా, తన బావగారికి బావమరిదికే చెప్తున్నాడు. అందువల్ల తన క్షేమాన్ని కోరుకునేవాడు ఎవడైనా సరే ఎవ్వరికీ ద్రోహం చేయకూడదయ్యా. ఎందుకంటే ఇతరులకు ద్రోహం చేసేవాడు ఈ లోకంలో తన శత్రువులకి, పరలోకంలో భగవంతుడికి భయపడవలసి వస్తుంది సుమా. ఓ కంస ఏషా తవానుజాబాల కృపణ పుత్రికోపమా హంతు నార్హసి కళ్యాణి ఇమాం త్వం దీనవత్సల. ఓ కంసుడా, నీ తోబుట్టు కదా ఈమె, నీకు కూతురు లాంటి సుమా. పుత్రికోపమా, పుత్రికతోడు సమానం సుమా నీకు. అంతేకాదు పెళ్లి కూతురు కాబట్టి నువ్వు ఈమెను చంపతగదు అన్నాడు. రేపు మనం 10వ భాగంలో మిగతా భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణ. సాయి కృష్ణ సదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి గో సద్గురునాథ.